ఆకాశవాణి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్ర భారతి ప్రత్యేక ధారావాహిక 23వ భాగం ఇప్పుడు వింటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి పింగళి ప్రమీల. వజ్ర భారతి ప్రత్యేక ధారావాహిక 23వ భాగం ఇప్పుడు. శ్రోతలకు నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన అభివృద్ధి ఈ అంశం గురించి అమలాపురం వాస్తవ్యులు, గోదావరి రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ సిస్టు సత్యరాజేష్ గారి విశ్లేషణ, దేశభక్తి గీతాలు వింటారు. ముందుగా ఒక దేశభక్తి గీతం. నందనాల సుమగీతం నా దేశం వేదంలా తారాడే సంగీతం నవయువకుల మారి నుండి నవశక్తుల మేధ నుండి ఎదలాయల దూకుతున్న ఉదయకాంతి జలపాతం. నా దేశం నవ్వుతున్న నందనాల సుమగీతం, నా దేశం వేదంలా తారాడే సంగీతం. యుగాలైన తరగిపోని గనులకిల్లు నా దేశం, యుగకర్తల సంస్కర్తల ఘనులకిల్లు నా దేశం. అడుగడుగున సందేశం, అణువణువున ఆవేశం, నా భారతదేశానికి సాటి రాదు ఏ దేశం. నా దేశం నవ్వుతున్న నందనాల సుమగీతం, నా దేశం వేదంలా తారాడే సంగీతం. కులమతాల కోకిలలకు గున్నమావి నా దేశం, వారిదులను ఓదార్చే బోధితరు నా దేశం. మురిపించే ధరహాసం, మరపించే మధుమాసం, నరకంతకు దానమీచు సురభోజం. నా దేశం, నా దేశం నవ్వుతున్న నందనాల సుమగీతం, నా దేశం వేదంలా తారాడే సంగీతం. నవయువకుల నాడి నుండి నవశక్తుల మేధ నుండి ఎదలోయల దూకుతున్న ఉదయకాంతి జలపాతం.
అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భారతదేశ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా విస్తరింపచేసిన ప్రతిష్టాత్మక సంస్థ. అంతరిక్ష రంగంలో ఎన్నో అద్భుత విజయాలను సాధిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది ఈ సంస్థ. విక్రమ్ సారాభాయ్, ఎంజీకే మీనన్, సతీష్ ధావన్, యుఆర్ రావ్, కె కస్తూరిరంగన్, జి మాధవన్ నాయర్, కె రాధాకృష్ణన్, శైలేష్ నాయక్, ఏఎస్ కిరణ్ కుమార్, కె శివన్ మొదలైన శాస్త్రవేత్తల కృషి ఫలితంగా నేడు భారతదేశం అంతరిక్ష పరిశోధనా రంగంలో అగ్రగామిగా నిలిచింది. మరి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎలా ఏర్పడింది, ఈ సంస్థ లక్ష్యాలేమిటి, సాధించిన విజయాలేమిటి, ఈ విషయాలన్నింటినీ వివరిస్తున్నారు శిష్టు సత్యరాజేష్ గారు. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అనేది అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పబడిన సంస్థ. ఇస్రోగా ప్రసిద్ధమైన ఈ సంస్థ దేశాభివృద్ధికి లక్ష్యంగా అంతర్జాతీయ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైన ఇస్రోకు దేశంలోని వివిధ ప్రదేశాల్లో పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు ఉన్నాయి. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భౌగోళికంగా చాలా పెద్దదైన భారతదేశానికి రక్షణ అవసరాలు, అభివృద్ధికి అంతరిక్ష పరిజ్ఞానం యొక్క అవసరాన్ని గ్రహించి ఆనాటి భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. విక్రమ్ సారాభాయిని భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థ పితామహుడిగా అభివర్ణిస్తారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ ను ప్రయోగించినప్పుడు శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయిన నెహ్రూకు వివరించి 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడైన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇంకోస్పార్ ను ఏర్పరిచారు. ఆది నుండి ఉపగ్రహాల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అవసరమైన భూ ఉపరితల లక్షణాలను అధ్యయనం చేసేందుకు కేరళలో త్రివేంద్రం వద్ద తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ను నెలకొల్పి అమెరికా, రష్యాల నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఉపరితలాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే భారతదేశం స్వదేశీయంగా పూర్తిస్థాయి రాకెట్లను తయారు చేసి ఉపరితల అధ్యయనంలో పురోగతి సాధించింది. భవిష్యత్తులో ఇతర దేశాలు ఉపగ్రహానికి అవసరమైన అన్ని పరికరాలను అందించకపోవచ్చని గ్రహించిన విక్రమ్ సారాభాయ్ ఉపగ్రహానికి అవసరమైన అన్ని విడి భాగాలను దేశీయంగానే తయారు చేసే దిశగా తన బృందాన్ని నడిపించాడు. 1969లో ఇంకోస్పార్ ఇస్రోగా రూపొందింది. 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పడింది. కేవలం ఉపగ్రహాలను తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయోగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండవలసిన ఆవశ్యకతను గుర్తించిన సారాభాయ్ ఉపగ్రహ వాహక నౌక రూపకల్పన మొదలుపెట్టారు. అలా తయారైనదే శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV. ఇస్రో తయారు చేసిన తొలి పూర్తిస్థాయి ఉపగ్రహానికి భారత గణిత ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు పెట్టారు. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను 1975 ఏప్రిల్ 19న అప్పటి సోవియట్ యూనియన్ నుంచి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 1979 నాటికి శ్రీహరికోట నుంచి ప్రయోగించిన SLV రెండో దశలో ఎదురైన సమస్య వల్ల విజయవంతం కాలేదు. లోపాలను సరిదిద్ది 1980వ సంవత్సరంలో మరలా విజయవంతంగా ప్రయోగించిన SLVతో రోహిణి 1 అనే ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. భారతదేశం నుండి ప్రయోగించిన తొలి ఉపగ్రహంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. SLV విజయంతో శాస్త్రవేత్తలు రాబోయే దశాబ్దాలలో ఉపయోగించడానికి వీలుగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పరీక్షలను నిర్వహించుటకు ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ASLV నిర్మించారు. 1987లో 1988లో చేసిన ASLV ప్రయోగాలు రెండూనూ విఫలమైనప్పటికీ PSLVకి ఉపయోగపడు ఎన్నో విషయాలను మన శాస్త్రవేత్తలు వారి పరిశోధనలో తెలుసుకున్నారు. చివరకు 1992లో ASLV ప్రయోగం విజయవంతమైంది. కానీ అప్పటికి తక్కువ బరువున్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించగలిగారు. 1993లో PSLV ప్రయోగం విఫలమైంది. తిరిగి 1994లో చేసిన PSLV ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. అప్పటి నుండి భారత ఉపగ్రహాలకు PSLV స్థిరమైన వేదికగా నిలిచి
ప్రపంచంలోని అతిపెద్ద ఉపగ్రహాల సమూహానికి మూలమైనదిగా, రక్షణ, విద్య మరియు వ్యవసాయాలకు అవసరమైన ఎంతో పరిజ్ఞానానికి ఆధారంగా నిలిచింది. 2001లో మరింత శక్తి సామర్థ్యాలు కలిగిన జియో సింక్రనైజ్డ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV నిర్మాణానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. దీనివల్ల 5,000 కిలోగ్రాముల బరువున్న ఉపగ్రహాలను కూడా భూ స్థిర బదిలీ కక్షలోకి ప్రవేశపెట్టవచ్చు. చంద్రుడిపైకి మనిషిని పంపే దిశగా కూడా ఇస్రో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇస్రో భారత ప్రభుత్వపు అంతరిక్ష శాఖకు అనుబంధంగా ఉంది. ఈ అంతరిక్ష శాఖ అనేది ప్రధానమంత్రి మరియు అంతరిక్ష కమిషన్ అధీనంలో ఉంటుంది. 1960-70లలో సౌండింగ్ రాకెట్ కార్యక్రమాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసింది. 1980లలో SLV-3, ASLV ఉద్భవించాయి. ఈ విజయాల పునాదిపై PSLV, GSLV సాంకేతికతలను కూడా ఇస్రో అభివృద్ధి చేసింది. SLV లేదా SLV-3గా పిలువబడే ఉపగ్రహ వాహక నౌక 4 దశల ఘన ఇంధన చోదిత నౌక. 500 కిలోమీటర్ల ఎత్తుకు 40 కిలోల పేలుడును తీసుకుపోగలిగే సామర్థ్యం దీనికి ఉంది. దీని మొదటి ప్రయోగం 1979లో జరగ్గా తుది ప్రయోగం 1983లో జరిగింది. ఈ మధ్యలో మరో 2 ప్రయోగాలు జరిగాయి. 4 ప్రయోగాల్లోనూ 2 విజయవంతం అయ్యాయి. తర్వాత ఈ ప్రయోగాన్ని ఆపివేశారు. సంవర్ధిత ఉపగ్రహ వాహక నౌక ASLV అని పిలిచే సంవర్ధిత ఉపగ్రహ వాహక నౌక 5 దశల ఘన ఇంధన చోదిత వాహక నౌక. భూ నిమ్మకక్షలో 150 కిలోల పేలుడును ప్రవేశపెట్టగల సామర్థ్యం దీనికి ఉంది. భూస్థిర కక్షలో పేలుడును ప్రవేశపెట్టగలిగే సాంకేతికతను అభివృద్ధి చేసే క్రమంలో ఈ నౌకను అభివృద్ధి చేశారు. దీని డిజైన్ SLV పై ఆధారపడి ఉంది. 1987లో తొలి ప్రయోగం జరిగింది. 1988, 1992, 1994లో ఒక్కొక్క ప్రయోగం జరిగింది. వీటిలో 2 విజయవంతమయ్యాయి. పోలార్ ఉపగ్రహ వాహక నౌక PSLV భారత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను సౌర సమన్వయ కక్షలో ప్రవేశపెట్టేందుకు ప్రధానంగా PSLVని అభివృద్ధి చేశారు. చిన్నపాటి ఉపగ్రహాలను భూస్థిర బదిలీ కక్షలో ప్రవేశపెట్టేందుకు కూడా PSLV ఉపయోగపడుతుంది. 2017 వరకు జరిపిన 41 PSLV యాత్రల్లో 38 విజయవంతం కాగా 1 పాక్షికంగాను 2 పూర్తిగాను విఫలమయ్యాయి. ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రయోగించి 2017 ఫిబ్రవరి 15న PSLV ప్రపంచ రికార్డును సృష్టించింది. జియో సింక్రోనస్ ఉపగ్రహ వాహక నౌక GSLV ఇన్సాట్ రకం సమాచార ఉపగ్రహాలను భూస్థిర బదిలీ కక్షలో ప్రవేశపెట్టేందుకు గాను అభివృద్ధి చేశారు. ఇస్రో వాహక నౌకల్లో ఇది 2వ అత్యంత బరువైన నౌక. ఇది భూ నిమ్న కక్షకు 5 టన్నుల ఉపగ్రహాలను చేరవేయగలదు. ఈ నౌక యొక్క చివరి దశలో క్రయోజనిక్ ఇంజన్ వాడారు. తొలుత క్రయోజనిక్ ఇంజన్ ను రష్యా నుండి దిగుమతి చేసుకోగా తదనంతర కాలంలో ఇస్రో తనంతట తానే స్వయంగా ఈ ఇంజన్ ను తయారు చేసుకుంది. రష్యా ఇంజిన్ వాడిన GSLV యొక్క తొలి కూర్పు 2001లో చేసిన తొలి ప్రయోగం విఫలమైంది. 2003లో చేసిన అభివృద్ధి ప్రయోగం విజయవంతమైంది. 2004లో ఈ ప్రయోగం ఆపరేషన్లోకి వచ్చింది. దేశీయంగా తయారు చేసిన క్రయోజనిక్ ఇంజిన్ అమర్చిన తొలి GSLV మార్క్ 2 ప్రయోగం GSLV F-06 గా విడుదలైంది. మొదటి దశ ప్రయాణం 64 సెకండ్ల తర్వాత రాకెట్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదమేమీ జరగకుండా దాన్ని పేల్చివేశారు. 2014 జనవరి 5న GSLV D5 యాత్ర విజయవంతమై GSAT-14 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. దేశీయ క్రయోజనిక్ ఇంజిన్ వాడిన తొలి విజయం ఇది. భారత్ ఈ సాంకేతిక సాధించిన 6వ దేశంగా ప్రపంచంలో ప్రసిద్ధికెక్కింది. 2015 ఆగస్టు 27న GSLV D6 యాత్రలో GSAT-6 ను భూస్థిర బదిలీ కక్షలో ప్రవేశపెట్టింది. 2016 సెప్టెంబర్ 8న GSLV F-05 2211 కిలోల బరువున్న ఇన్సాట్ 3DR ఉపగ్రహాన్ని భూస్థిర బదిలీ కక్షలో ప్రవేశపెట్టింది. దేశీయ క్రయోజెనిక్ అప్పర్ స్టేజీని వినియోగించిన తొలి ఆపరేషన్ యాత్ర ఇది. భారతదేశంలో ఇస్రో ప్రయోగ కేంద్రాలు తుంబా కేరళలో తిరువనంతపురం సమీపాన భూ అయస్కాంత రేఖకు దగ్గరలో ఉన్న తుంబాలో 1962లో భారత్
రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించారు. అప్పటి శాస్త్రవేత్తలలో అబ్దుల్ కలాం ఒకరు. మొదట కేవలం రాకెట్ల ప్రయోగ కేంద్రంగా ఉన్న తుంబా నెమ్మదిగా రాకెట్లకు అవసరమైన ప్రొపెల్లర్లు, ఇంజిన్లు తయారు చేసి అమర్చగలిగి పూర్తి స్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా తయారైంది. శ్రీహరికోట భారతదేశంలో ఉపగ్రహ ప్రయోగానికి అత్యంత అనువైన ప్రదేశమైన శ్రీహరికోట నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట దగ్గరుంది. ఈ అంతరిక్ష కేంద్రం పేరు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం. దీనినే షార్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడ నుండి ఎన్నో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. ప్రస్తుతం ఇక్కడ 2 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. ఈ రెండింటి వల్ల ప్రతి ఏడాది 6 శాటిలైట్లను ప్రయోగించే వీలుంది. చాందీపూర్ ఇది ఒరిస్సాలో ఉంది. శ్రీహరికోటలో ఉన్నట్లు ఇక్కడ శాటిలైట్ల ప్రయోగానికి సౌకర్యాలు లేకున్నా దీన్ని ప్రధానంగా క్షిపణులను ప్రయోగించడానికి ఉపయోగిస్తున్నారు. భారత మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ 2007లో రూపొందించింది. భూనిమ్మ కక్షలోకి మానవులతో పాటు కూడిన కక్షా వాహనాన్ని పంపించే సాంకేతికను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. గగన్యాన్ అనే అంతరిక్ష నౌకను జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ ద్వారా ప్రయోగించి తొలి యాత్రను 2021 డిసెంబర్లో చేయాలని ఇస్రో తలపెట్టింది. 2018 ఆగస్టులో గగన్యాన్ ను ప్రకటించే ముందు మానవ అంతరిక్ష యాత్ర ఇస్రో ప్రాధాన్యాల్లో లేదు. అయితే దీనికి అవసరమైన శక్తి సామర్థ్యాలు చాలా వరకు ఇస్రో సాధించింది. ఈ యాత్రకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో చాలా వరకు అప్పటికే అభివృద్ధి చేసింది. క్రూ మాడ్యూల్ వాతావరణ పునఃప్రవేశ ప్రయోగం జరిపింది. అత్యవసర పరిస్థితుల్లో యాత్రను నిలిపివేసే ప్యాడ్ అబార్డ్ టెస్ట్ ను చేసింది. మానవ అంతరిక్ష యాత్రలను నిర్వహించిన తర్వాత వాటికి కొనసాగింపుగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ఇస్రో భావించింది. చంద్రుడిపైకి మానవ యాత్రను కూడా చేపట్టే అవకాశం కూడా లేకపోలేదు. 2007 ఆగస్టు 9న అప్పటి ఇస్రో చైర్మన్ జి మాధవన్ నాయర్ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమ రూపకల్పనను ఏజెన్సీ తీవ్రంగా పరిశీలిస్తోందని సూచించాడు. కొత్త అంతరిక్ష నౌకల అభివృద్ధిపై ఇస్రో ఒక సంవత్సరంలోపై నివేదిక ఇస్తుందని కూడా ఆయన సూచించాడు. 2 వ్యోమగాములను భూ నిమ్న కక్షలోకి తీసుకెళ్లడానికి పూర్తి స్వయం ప్రతిపత్తి గల కక్షావాహక నౌక అభివృద్ధి ప్రారంభమైంది. భారత అంతరిక్ష యాత్ర అనేది 2009 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. భారత ప్రభుత్వం మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి అనుమతించింది. కానీ దీనికి పూర్తిగా నిధులు సమకూర్చడంలో గాని సమకూర్చే షెడ్యూళ్లను గాని సృష్టించడం గాని అది విఫలమైంది. వ్యోమగాములకు అంతరిక్ష ఆహారం తయారీలో డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పనిచేసింది. వ్యోమగాములు నిర్వహించే జీ సూట్ మీద పరీక్షలు నిర్వహిస్తోంది. కేజీ షూర్ సేఫ్టీ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన 13 కిలోల అడ్వాన్స్డ్ క్రూ ఎస్కేప్ సూట్ అనే నమూనాను పరీక్షించి దాని పనితీరును ధృవీకరించుకున్నారు. అన్ని ప్రాథమిక పరీక్షలలో విజయం సాధించిన తరువాత మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి నిర్ణయాత్మకమైన ఊపు 2017లో వచ్చింది. 2018 ఆగస్టు 15న మన ప్రధానమంత్రి అధికారికంగా ప్రకటించారు. 2016 అక్టోబర్ 7న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ అయిన కె శివన్ అబార్ట్ టెస్ట్ అనిపించే క్లిష్టమైన పరీక్ష నిర్వహించడానికి ఇస్రో సన్నద్ధమవుతోందని, ఈ పరీక్షల్లో అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది మాడ్యూల్ ఎంత వేగంగా ఎంత సమర్థవంతంగా నౌక నుండి విడిపోతుందో పరీక్షిస్తామని తెలిపారు. ఈ పరీక్ష 2018 జూలై 5న శ్రీహరికోటలోని ధావన్ అంతరిక్ష కేంద్రంలో విజయవంతంగా జరిగాయి. క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెక్నాలజీకి అర్హత సాధించిన పరీక్షల శ్రేణిలో ఇది మొదటిది. 2018 ఆగస్టు నాటికి ఉన్న సమాచారం ప్రకారం ఇస్రో తన గగనయాన్ ను జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ MK111 పైన ప్రయోగించాలని యోచిస్తోంది. పైకి లేచిన 16 నిమిషాల తర్వాత రాకెట్ కక్ష్యావాహనాన్ని 300 నుంచి 400 కిలోమీటర్ల కక్షలోకి ప్రవేశపెడుతుంది. గుజరాత్ తీరాన దగ్గరలో అరేబియా సముద్రంలో ఈ వాహనం నీటిపై దిగుతుంది. 2019 మే నాటికి సిబ్బంది మాడ్యూల్ రూపకల్పన పూర్తయింది. మానవ సహిత అంతరిక్ష ప్రయాణాన్ని నిర్వహించడానికి ముందు 2 సార్లు మానవులు లేకుండా యాత్రలు జరిపి వ్యోమనౌక పనితీరును ధృవీకరించుకుంటారు. వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడానికి బెంగళూరులో మానవ అంతరిక్ష యాత్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ అయినటువంటి కె శివన్ 2019 జనవరిలో ప్రకటించారు. వ్యోమగాములను హ్యూమనాట్స్ అని పిలుస్తామని అతను ప్రకటించారు. హ్యోమా అంటే సంస్కృతంలో అంతరిక్షం, ఖగోళం అని అర్థం.
1,000 కోట్ల రూపాయలతో ఈ కేంద్రం ఆత్మరక్షణ, రికవరీలోను, శూన్య గురుత్వంలోను పనిచేయడంలోను, రేడియేషన్ వాతావరణాన్ని పర్యవేక్షించడంలోను వ్యోమగాములకు శిక్షణ ఇస్తుంది. వ్యోమగాముల మానసిక శారీరక అవసరాలపై పరిశోధన కోసం, శిక్షణా సౌకర్యాల అభివృద్ధిపై ప్రాథమిక పరిశోధన చేయడం కోసం 2009లో ఇస్రో భారత వైమానిక దళానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యోమగామి శిక్షణ యొక్క కొన్ని అంశాలకు సంబంధించి రష్యాతో ఒప్పందం చేసుకోవడం గురించి కూడా ఇస్రో చర్చిస్తోంది. భారత వ్యోమగాముల ఎంపిక, మద్దతు, వైద్య పరీక్ష, అంతరిక్ష శిక్షణలో సహకారం కోసం ఇస్రో తన యొక్క మానవ అంతరిక్ష యాత్రా కేంద్రం, రష్యా ప్రభుత్వ రోర్ కాస్మోస్ కార్పొరేషన్ అనుబంధం అయిన గ్రావ్కాస్మోస్ తో 2019 జూలై 1న ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కీలక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి, అంతరిక్షంలో జీవితానికి తోడ్పడటానికి అవసరమైన ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటుకు మాస్కోలో ఇస్రో సాంకేతిక సంప్రదింపుల కేంద్రాన్ని నెలకొల్పుతుంది. 2018 నవంబర్ 7న గగనయాన్ యొక్క మొదటి 2 రోబోటిక్ పరీక్ష యాత్రల సమయంలో మైక్రోగ్రావిటీ ప్రయోగాలను చేసేందుకు భారత వైజ్ఞానిక సమాజం నుండి ప్రతిపాదన కోరుతూ ఇస్రో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయోగాల పరిధిని ఇస్రో పరిమితం చేయలేదు. సంబంధిత కొత్త ఆలోచనలను కూడా స్వాగతించింది. మైక్రోగ్రావిటీ ప్లాట్ఫామ్ కోసం ప్రతిపాదిత కక్ష్య సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందని భావిస్తున్నారు. యాత్రలో ఉపయోగించేందుకు ప్రతిపాదించిన అంతర్గత, బాహ్య, ప్రయోగాత్మక పేలోడ్లన్నిటినీ అవసరమైన ఉష్ణ, పీడన, శూన్య, ఉద్గార పరిస్థితుల్లో పరీక్షిస్తారు. దీర్ఘకాలం పాటు మైక్రోగ్రావిటీ ప్రయోగాలు చేసేందుకు ఒక చిన్న ఉపగ్రహాన్ని కక్షలో ఉంచవచ్చు కూడా. గగనయాన్ మిషన్ యొక్క తదుపరి కార్యక్రమంగా 20 టన్నుల అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ యోచిస్తోంది. 2019 జూన్ 13న ఇస్రో చీఫ్ కె శివన్ ఈ ప్రణాళికను ప్రకటించారు. 5 నుండి 7 సంవత్సరాల కాలంలో భారత్ అంతరిక్ష కేంద్రం తయారవుతుందని అతను చెప్పారు. భారత అంతరిక్ష కేంద్రం ఏకబిగిన 15 నుండి 20 రోజుల పాటు సిబ్బందికి ఆశ్రయం ఇవ్వగలదు. గగనయాన్ మిషన్ పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం తుది అనుమతి ఇచ్చి మన శాస్త్రవేత్తల కృషి ఫలిస్తే భారతదేశం త్వరలోనే ప్రపంచంలో అంతరిక్ష రంగంలో అత్యున్నత దేశాల్లో ఒకటిగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఇంతవరకు మీరు అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన అభివృద్ధి ఈ అంశం గురించి అమలాపురం వాస్తవ్యులు, గోదావరి రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ సిస్టు సత్యరాజేష్ గారి విశ్లేషణ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మరొక దేశభక్తి గీతం. అంతా భారత జాతి అంతా, భారతదేశం అంతా భారత జాతి. ఒక్కొక్కడు రొమ్ము విరిచి ఒక్కుమ్మడి పైకెక్కి ఒక్కొక్కడు రొమ్ము విరిచి ఒక్కుమ్మడి పైకెక్కి ఎవడు మాకు సరి అంటా, భారతదేశం అంతా భారత జాతి అంతా. వర్ణ వర్గ విభేదాలు మూటగట్టి మూలబెట్టి, వర్ణ వర్గ విభేదాలు మూటగట్టి మూలబెట్టి ప్రగతి సాధనమున మాకు
సహజ శీతల మంట నైసర్గిక రూపమున సౌభాగ్యమే మాదంట ఏ దేశం మీదంటే ఏ జాతి మీదంటే భరత జాతి బంధనముల జగతాసగ ప్రాణముల దాటినట్టి మహాత్ములకు భారతులకు మేమంట ఆరుగుదాడలందు నడసు అదృష్టమి మాదంట భారతదేశం అంతా భారత జాతి అంతా భారతదేశం అంతా భారత జాతి అంతా భారత జాతి అంతా భారత జాతి అంతా భారత జాతి అంతా. వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక కార్యక్రమంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, చారిత్రక ఔన్నత్యంతో పాటు ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశం సాధించిన అభివృద్ధిపై నిష్ణాతులైన విశ్లేషకుల విశేష ప్రసంగాలతో ఈ అమృత మహోత్సవాలను ఆస్వాదించండి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్ర భారతి ప్రత్యేక ధారావాహిక 23వ భాగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి పింగళి ప్రమీల. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.